సార్ బుచ్చే ఎక్కడ చచ్చావు? యాదమ్మని దింపి రావడానికి సంగారెడ్డి వెళ్తున్నాను సార్. మోహన్ సార్ ఇంటి తాళాలు ఎక్కడున్నాయి? నా దగ్గరే ఉన్నాయి సార్. ఏమైంది? సంగారెడ్డి వెళ్తున్నాడట. హాయ్ హర్ష, ఎక్కడరా? ఇక్కడే ఇంట్లో రా. ఎప్పుడొచ్చావు బెంగళూరు నుంచి? మధ్యాహ్నం వచ్చాను రా. ఒక చిన్న ఫేవర్ కావాలి. చెప్పరా. మా కార్ 2 టైర్లు పంచర్ రా. కొంచెం మా ఇంటికి వచ్చి మాకు సిటీ దాకా లిఫ్ట్ ఇవ్వాలి. ఓ సారీ రా, విజయవాడ వెళ్తున్నాను. నీకు తెలుసుగా అను డెలివరీ. ఓ సారీ, మర్చిపోయాను రా. ఎనీవే గుడ్ లక్ రా. థ్యాంక్ యూ రా, బాయ్. రేడియో క్యాబ్స్ గుడ్ ఈవినింగ్. హలో, నేనమ్మా ఇంత గంటపేట నుంచి కాల్ చేశాను కదా. చెప్పాను కదా సార్, అన్ని క్యాబ్స్ బిజీగా ఉన్నాయని. అక్కడ రావడానికి మినిమం 2 గంటలు పడుతుంది. సరే, వీళ్ళని తొందరగా పంపించండి. క్లాసిక్ హోమ్స్ CB80 నుంచి 15 కిలోమీటర్స్ లోపలికి. డ్రైవర్ని గేట్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయమనండి. అలాగే సార్. టాక్సీ రావడానికి మినిమం 2 అవర్స్ పడుతుంది. ఏం చేద్దాం, ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉందాం. మోహిని, డోంట్ బి సిల్లీ. మన ఇంట్లో మనకు భయం ఏంటి? మన లోపలికి రా, లోపలికి రా. వద్దు హర్ష, ప్లీజ్. వద్దు హర్ష, హర్ష వద్దు హర్ష, ప్లీజ్ హర్ష, హర్ష వద్దు హర్ష. కూర్చో, వద్దు హర్ష, కూర్చో. ప్లీజ్, మనం బయటే ఉందాం హర్ష, ప్లీజ్. You're that guy you always hear stories about. You kill drug dealers. I'm looking for... ఆకలేస్తుంది. ఫ్రిడ్జ్ లో తినడానికి ఏముంది? ఏమీ లేదు. మనం వెళ్ళిపోతున్నామని ఫ్రిడ్జ్ ఖాళీ చేసేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సార్, నేను నారాయణ రెడ్డి అండి. చెప్పు. గండిపేట పికప్కి వచ్చానండి. వాళ్ళ సెల్ ఆఫ్ చేస్తుంది. వేరే క్యాబ్ లో పోయి ఉంటాడు, నువ్వు వచ్చేసాయి. ఓకే సార్. ఏ, టాక్సీ వాడికి ఫోన్ చేసి 2 అవర్స్ అని ఇంకా రాలేదేంటి? ఐ డోంట్ బిలీవ్ దిస్. బ్యాటరీ డెడ్. నీ సెల్ ఎక్కడ? స్వప్న వాళ్ళ ఇంట్లో వదిలేసాననుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా చార్జర్ ఎక్కడ ఉందో తెలుసా నీకు? టీవీ కింద క్యాబినెట్ లో. Shit! హర్ష ఎక్కడికి? టాయిలెట్ కి. డూ యూ మైండ్? థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ, నాయనమ్మ చచ్చిపోయింది డాడీ. అవును డాడీ, నాయనమ్మ చచ్చిపోయింది. మోహన్, అత్తయ్య గారు.
డాడీ తాతయ్య నిన్ను ఏడవద్దంటున్నాడు. అరే ప్లీజ్ రా, అసలే మా అమ్మ చచ్చిపోయిన బాధలో ఉన్నాను. కాసేపు నీ తాతకు లాపరా. డాడీ నాయనమ్మ తాతయ్య కలిసి ఏదో మంచి ప్లేస్ కి వెళ్తున్నారంట. అక్కడ చాలా హ్యాపీగా ఉంటారంట. ప్లీజ్ స్టాప్ ఇట్ విక్కీ. డాడీ నువ్వు రోజు తాతయ్య ఫోటోకి సారీ చెప్తావంట కదా. తాతయ్య నిన్ను క్షమించేసాడంట. ఇంకా సారీ చెప్పొద్దంటున్నాడు. మోహన్ ప్లీజ్ స్టాప్ ఇట్ విక్కీ. మోహన్ నేను రోజు మా నాన్నకి సారీ చెప్తాననే విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. సారీ చెప్తావా? దేనికి? డాడీ వల్లే తాతయ్య చచ్చిపోయాడు మమ్మీ. వాట్? నాన్న కొన్నాళ్ళు నా దగ్గర ఉండడానికి హైదరాబాద్ వచ్చారు. సాయంత్రం వస్తానన్నా. రే మోహన్, ఈ ఎడం చేయి తెగలవుతాందిరా. అబ్బా మొన్నే కదా అన్ని టెస్టులు చేయించాం. డాక్టర్స్ ఏం లేదని చెప్పారు కదా. నువ్వు అనవసరంగా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతావు ఎందుకు? హ్యాపీగా రెస్ట్ తీసుకో. సాయంత్రం వస్తాను. సాయంత్రం నేను తిరిగి వచ్చేసరికి ఐఎమ్ సారీ బుజ్జి. ఐఎమ్ సో సారీ రా. ఐఎమ్ సారీ నాన్న. ఐఎమ్ సో సారీ నాన్న. నేను నిన్ను నమ్మలేదురా. ఆ రోజు నేను తాతయ్యని హాస్పిటల్ తీసుకెళ్ళుంటే ఈ రోజు తాతయ్య నాతో కూడా ఉండేవాడు రా. ఐఎమ్ సో సారీ నాన్న. హర్ష! హర్ష!